గురుగారు ఇప్పుడు వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటారు? అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వైసీపీ నాయకులు ఇంకున్నారు గదా! ముందు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది అసలు? వాళ్ళు చేసిన స్కాములమ్మా. హ్మ్. ఏనాడైనా ప్రజా పరిపాలన చేశారా? ఆయన అక్కడ కూర్చొని ఓ స్విచ్ నొక్కేవాడు. ఆ స్విచ్ నొక్కితే సరాసరి ప్రజాధనం ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోయేది. అది మంచి పని చేశావు, నువ్వు కాదని అంటలేదు. కాకపోతే ఏంటంటే సంక్షేమాన్ని మర్చిపోయావు, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయావు. ఏమిటి, నువ్వు అభివృద్ధిని మర్చిపోయావు, పాలన మర్చిపోయావు. ఏదో అక్కడ కూర్చొని నేను స్విచ్ నొక్కేసాను, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళంతా నా బానిసలు, నేను చెప్పిన ప్రకారం వింటానని చెప్పేసి కూర్చుంటే నీ ఎమ్మెల్యేలు తిన్నా కాడికి తిన్నారు, పోగేసుకున్న కాడికి పోగేసుకున్నారు. ప్రతి ఒక్కరు తిన్నోడు ఎవడో లేడు వైసీపీ పాలనలో, పోగేసుకున్నాడు ఎవడో లేడు. అందరూ కూడా కోట్లాది వేలాది కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారు. ఈయన పెద్ద స్కామరు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోగా వాళ్ళు తిన్న కనుక వాళ్ళు తిన్నారు, వాళ్ళు పోగు చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క బయటకు వస్తుంది. తవ్వుతారు, ఊరుకుంటారా? ప్రజాధనం ఊరుకోరుగా తవ్వుతారు. తవ్వి అరెస్టులు జరుగుతాయి, జైలుకి వెళ్తారు, పడితే శిక్షలో పడవచ్చు. దానికి మనం ఏం చెప్పలేదు. అరెస్టులు కంపల్సరీ జరుగుతాయి. దానికి మనం చేయగలిగింది ఏముందండి? వాళ్ళు చేసిన పనులు ఏంటంటే మీరు ఏ పనులు చేశారో మీకే తిరిగి వస్తాయి. అదే చెప్పాను కదా ఇందాక నేను, ఎవరిని వదిలిపెట్టదు కర్మ, కర్మానుసారే బుద్ధి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తప్పనిసరిగా కర్మని ఎల్లబోయాల్సిందే, తప్పదు, అనుభవించాల్సిందే. వాళ్ళు అనుభవిస్తారు ఇంకంతే. గురుగారు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే అసలు ఎలక్షన్లో నెక్స్ట్ టైం నిలబడే అవకాశం ఉందా, అసలు లేదంటారా? అంటే నాయకులు ఉంటారా? 175 సీట్లలో పోటీ చేయడానికి నాయకులు అనే వాళ్ళు ముందుకు కూడా రాగలుగుతారా? నాయకులు అనే వాళ్ళు వస్తారమ్మా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నప్పుడు వీళ్ళు తిండికి బాగా అలవాటు పడ్డారు. వేలాది కోట్ల రూపాయలు తిన్నారు. ఎలా మర్చిపోతారు? మర్చిపోరు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళు అవసరమైతే ఓటుకి 2000 3000 ఇచ్చి కొని గెలిచేట ప్రయత్నాలు చేస్తారు. అంటే అది ఎలాగ రారనుకోండి, అంతటి మంచి పనులు వీళ్ళు చేస్తారు. ఈ లోపల 5 సంవత్సరాలు వీళ్ళు పాలన ఏమిటనేది, ఈ కూటమి పాలన ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దాన్ని బట్టి ఓటు ఎవరికి వేయాలో వాళ్ళు ప్రజలు విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు. అందువల్ల ఎవరికి ఓటు వేయాలో ఎవరికి ఓటు వేయకూడదో వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. గత పాలన ఏ రకంగా ఉందో, మరి ఇప్పుడు వచ్చినటువంటి పాలన ఏ రకంగా ఉందో, రేపు జగన్మోహన్ రెడ్డికి వేస్తే ఎటువంటి పాలన జరుగుద్దో ఆ విజ్ఞతను తెలుసుకుని ప్రజలు మళ్ళా ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేసి కూటమిని అధికారం ఎక్కిస్తారు. నేను ఆల్రెడీ ఏంటంటే 23లోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా అయితే నిలబడేవాడు. ఏ విధంగానే, ఆయన చుట్టూ ఒక 5 గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాలని తప్పించుకోమని చెప్పి నేను ఆల్రెడీ అప్పుడే చెప్పాను. నేను చాలాసార్లు కూడా 5 గ్రహాలు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఒక ఆయన రెడ్డి ఏంటమ్మా, ఈ యొక్క 5 గ్రహాలను తప్పించుకున్నట్లయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖామాచులు వారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనే పాలన మొత్తం సాగించింది. మొత్తం అంతా కూడా ఆయన అప్పుడు జర్నలిస్ట్. ఆయన కొన్ని విషయాలు కొంచెం క్రిమినల్ మైండ్ అయింది కొంచెం. అందువల్ల ఏంటంటే ఆయన వల్ల, ఈ 5 వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మూలన పడ్డాడు. లేకపోతే మూలన పడ్డాడు, మళ్ళీ ఆయనే సీఎం అయ్యేవాడు. ఇలా 5 తప్పించినట్లయితే అదే 2024 ఎలక్షన్లో కనుక ఈ 5 ఇవ్వట్లేదు, వీళ్ళకి 5 సీట్లు ఇవ్వకుండా వీళ్ళు 5 పక్కన పెట్టినట్లయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం. కూటమి కలిసిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం. అర్థమైందమ్మా? ఎందుకంటారు గురువు గారు? ఆ గ్రహాలు వీళ్ళు తినేసినాయి, ఈయన్ని ఆ గ్రహాలు ఈయన్ని మింగేశాయి. అర్థమైందమ్మా? చంద్రుడికి గ్రహణం పట్టినట్టు పట్టారు, జగన్మోహన్ రెడ్డికి గ్రహణం పట్టినట్టు పట్టారు. ఈ గ్రహణాన్ని ఈ చంద్రుడిని ఈ గ్రహణం మింగేసింది. ఈ 5 గ్రహాలు కలిపి మింగేసినాయి. మింగేయడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి 24లో గెలవలేకపోయారు. 5 గ్రహాలు తప్పించుకోలేకపోయాడు ఈయన. మళ్ళీ ఆటలనే పెట్టాడు, మొత్తం అంతా కూడా అనుకుంటూ మళ్ళీ సరే ఒక సునామీ వచ్చినట్టు వచ్చేసింది సార్. గురుగారు ఇప్పుడు నెక్స్ట్ టైం అంటే 5 తీసేసి మళ్ళీ వైసీపీ ఒకవేళ నిల్చుంటే
గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉండగా జరిగే పని కాదు. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండగా జరిగే పని కాదు. కారణం ఏమిటంటే ఆయన జరగనివ్వడు. ఆయన ఏది చెప్తే అది చేయాల్సింది ఎవరైనా సరే. ఆయన తప్పు చేయడు, తప్పు చేయనివ్వడు. తన వాళ్ళని కానివ్వండి, అదర్ పార్టీ వాళ్ళని కానివ్వండి, కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి, ఆఖరి సీఎం చంద్రబాబు నాయుడు అయినా సరే, పిఎం నరేంద్ర మోడీని అయినా సరే ఎదిరించి మాట్లాడతాడు. అంతటి సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటకు ఎదురు ఉండదు. ఆయన మాటకు ఎదురు లేకుండా ముందుకు వెళుతుంది. ఎందుకంటే ఆయన ప్రజా సంక్షేమమే ముఖ్యం. ఆయనకి ప్రజలే కావాలి ఆయనకి, అంతే. అన్నీ ఇంకా వేరే అనవసరం. ఇంకా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా? నువ్వు ప్రజలకు ఏమైనా ద్రోహం చేసే విధంగా ఉండే తన సొంత పార్టీ మనుషుల్ని పక్కన పెడతాడు. వెళ్ళిపోయి మేము వెళ్ళిపోయి ఉంటాను వీళ్ళేదు, నిమిషం కూడా ఉంటాను వీళ్ళకి వెంటనే సస్పెండ్ చేస్తారు. పార్టీలో పనికి రావాలి. అదర్ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా అనుకును అలాగే వార్నింగ్ ఇస్తాడు. చూసారా మొన్న మధ్య హోమ్ మినిస్టర్ని కూడా అనుకును కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఒక రకంగా చెప్పండి వార్నింగ్ అనుకోవాలి. హోమ్ మినిస్టర్ గారు కూడా అనుకును అది ఇది అవసరమైతే నేను తీసుకోవాల్సి వస్తుంది షాక్ అనే కాడికి మాట్లాడాడు ఆయన. చూడండి మరి ఎంతటి గడుచున్నటువంటి వ్యక్తి, ప్రజా సంక్షేమం పట్ల అంతటి అభిమానం ఉన్న వ్యక్తి. ప్రజాదరణ కూడా ఆయనకి అలాగే ఉంది కదన్నా, మామూలుగా ఉందా? మహానుభావుడు. నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి.